అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకే ఒక్క మాట పెద్ద తుఫానునే రేపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఆ ప్రకటన వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? అది కేవలం ఒక హామీ మాత్రమేనా, లేకపోతే ఒక పదునైన హెచ్చరిక కూడా ఉందా? గెలిన్, ఈరోజు దాన్ని విడమర్చి చూద్దాం. భయం వద్దు, మళ్ళీ ఆ పాలన రాదు. అవును, ఈ ఒక్క వాక్యమే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇది ప్రజలకు ఇస్తున్న ఒక భరోసానా, లేక ప్రత్యర్థులకు పంపుతున్న ఒక సీరియస్ వార్నింగా? అసలు ఈ మాటలు ఎందుకు ఇంతటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయో కొంచెం లోతుగా చూద్దాం. పైకి చూస్తే ఇది చాలా సాధారణమైన మాటలా అనిపించొచ్చు, కాని దీని వెనుక చాలా పొరలున్నాయి. మా విశ్లేషణ ప్రకారం ఇది కేవలం మాటల గారడి కాదు, ఒక పక్కా రాజకీయ వ్యూహం. ఆ వ్యూహమేంటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సరే, ఈ స్టేట్మెంట్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం 4 భాగాలుగా చూద్దాం. మొదట ఈ మాటలు రాగానే అసలు ఎలాంటి చర్చ మొదలైందో చూద్దాం. ఆ తర్వాత ఇందులో ఉన్న భరోసా, హెచ్చరిక అనే 2 కోణాల్ని విడదీద్దాం. ఇక కూటమి వ్యూహంలో దీని పాత్ర ఏంటి, చివరగా దీని ద్వారా ఇస్తున్న అసలు రాజకీయ సందేశమేంటి అనేది కూడా చూద్దాం. ఇక మొదటి భాగం చూద్దాం, ప్రకటనతో రగిలిన చర్చ. ఈ మాటలు అన్న వెంటనే అధికార వర్గాల్లో, ప్రజల్లో ఎలాంటి రియాక్షన్ వచ్చింది, దాని తక్షణ ప్రభావం ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. అంటే ఇది యాదృచ్ఛికంగా వచ్చిన మాట కాదన్నమాట. గత పాలనలో అధికారులపై చాలా ఒత్తిడి ఉండేదని, ప్రజల్లో ఒక రకమైన అభద్రతాభావం ఉండేదనే ఆరోపణలున్నాయి కదా, వాటన్నిటినీ తొలగించి కొత్త ప్రభుత్వం సాఫీగా పనిచేయడానికి దారి సుగమం చేయడమే దీని వెనుకున్న అసలు ఉద్దేశం అనిపిస్తోంది. ఈ మెసేజ్ కేవలం ఒక వర్గానికి మాత్రమే కాదు, సామాన్య ప్రజల నుంచి మొదలుపెట్టి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వరకు, అంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న భయాలను పోగొట్టడమే దీని ముఖ్య లక్ష్యం. ఒకే దెబ్బకు పలు వర్గాలకు భరోసా ఇచ్చే ప్రయత్నమిది. అయితే ఈ ప్రకటనలో భరోసా మాత్రమే లేదు, అదే మాటల్లో ఒక పదునైన హెచ్చరిక కూడా దాగి ఉంది. అంటే ఒకే నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టు. ఈ సందేశం 2 వేరువేరు వర్గాలకు 2 రకాల సంకేతాలను ఎలా పంపిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదూ. ఒకవైపు సోషల్ మీడియాలో రౌడీయిజం, వ్యక్తిగత దూషణలు లాంటివి, మరోవైపు రాజ్యాంగం పరిధిలో సిద్ధాంతపరమైన పోరాటం. అంటే పాత పాలన తీరుకు, తాము తీసుకురాబోయే కొత్త పాలనకు మధ్య ఒక స్పష్టమైన గీత గీస్తున్నారన్నమాట. ఇది చాలా కీలకమైన పాయింట్. ఇది హింసకు బదులుగా హింస కాదు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రభుత్వ శక్తి ఏంటో చూపిస్తామనే ఒక హెచ్చరిక. రౌడీయిజానికి, రాజ్యాంగబద్ధమైన పాలనకు మధ్య ఉన్న తేడాను ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. అసలీ కఠిన వైఖరికి కారణమేంటి? ఇటీవలి కాలంలో రాజకీయ భాష ఎంతగా దిగజారిపోయిందో మనందరం చూశాం. వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై దాడులు, ఇవన్నీ రాజకీయంగా లాభం కంటే ప్రజల్లో అసహ్యాన్నే పెంచాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలను మళ్లీ సరైన దారిలో పెట్టే ప్రయత్నంగా ఈ కొత్త వైఖరిని మనం చూడొచ్చు. ఈ మాటలు కేవలం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వైఖరిని మాత్రమే కాదు, మొత్తం కూటమి వ్యూహాన్ని కూడా చూపిస్తున్నాయి. తనపై వచ్చిన విమర్శలకు, కూటమి భవిష్యత్తుకు ఈ ప్రకటన ఎలా ముడిపడుందో ఇప్పుడు చూద్దాం. ఏళ్ల తరబడి ఆయనపై ఉన్న ప్రధాన విమర్శలు ఇవే కదా. దత్తపుత్రుడు అని, స్క్రిప్టు చదువుతాడని, పార్టీని విలీనం చేసేస్తాడని, ఇలా ఎన్నో. అయితే ఒకే ఒక్క ఎన్నికల ఫలితం ఈ విమర్శలన్నిటినీ ఎలా తిప్పికొట్టిందో చూడండి. 164. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, ఇది ఒక చారిత్రాత్మక తీర్పు. తనపై వచ్చిన ప్రతి విమర్శకు ప్రజలిచ్చిన తిరుగులేని సమాధానం. ఈ విజయంతో ఆయన స్థానం ఎంతగా బలపడిందంటే విశ్లేషకులు ఆయన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని పిలుస్తున్నారు. ఈ కొత్త అధికారం, ఈ ప్రజా మద్దతుతోనే ఆయన ఆ పాలన మళ్లీ రాదు అని అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఈ కూటమి విజయం వెనుకున్న ఫార్ములా చాలా సింపుల్. చంద్రబాబు అనుభవం పరిపాలనకు, బీజేపీ మద్దతు కేంద్ర ప్రభుత్వ సహకారానికి, ఇక జనసేన ప్రజాతీర్పుకు ప్రతినిధిగా, ఇలా ప్రతి ఒక్కరికీ ఒక స్పష్టమైన పాత్ర ఉంది. ముఖ్యమంత్రి పదవిని ఆశించకపోవడం బలహీనత కాదు, రాష్ట్ర స్థిరతకు ప్రాధాన్యత ఇచ్చి ఒక పరిణతి చెందిన రాజకీయ ఎత్తుగడ అని విశ్లేషకులు భావిస్తున్నారు. సరే, ఇప్పటి వరకు మనం ప్రకటన సందర్భం, దానిలోని 2 కోణాలు, కూటమి వ్యూహం ఇవన్నీ చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూస్తే మనకు కనిపించే ఆ ఫైనల్ పొలిటికల్ మెసేజ్ ఏంటి? ఆ మాటల వెనుక నిజంగా చెప్పాలనుకున్నది ఏంటి? నా కంఠంలో ప్రాణమున్నంత వరకు ఈ మాటలు కేవలం ఆవేశంతో అన్నవి కావు.
దీనిలో ప్రతి వర్గానికి ఒక ప్రత్యేక సందేశం ఉంది. ప్రజలకు ఒకలా, అధికారులకు మరోలా, ప్రత్యర్థులకు ఇంకోలా. ఒకే మాటతో బహుళ లక్ష్యాలను ఛేదించే ప్రయత్నం ఇది. ఈ ప్రభావం ఎలా ఉందో చూడండి. 40% ప్రత్యర్థులకు హెచ్చరికైతే మరో 40% అధికారులకు భరోసా. అంటే భయాన్ని సృష్టించడం, భయాన్ని తొలగించడం, ఈ రెండిటికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు. మిగిలిన 20% ప్రజలకు ధైర్యం ఇవ్వడానికి. ఇది ఒక పక్కా వ్యూహాత్మక సందేశం. సో ఫైనల్గా చూస్తే ఈ ఒక్క ప్రసంగంతో 3 లక్ష్యాలు నెరవేరాయని విశ్లేషకులు అంటున్నారు. మొదటిది పాత రాజకీయ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టడం, రెండవది ప్రభుత్వ యంత్రాంగాన్ని భయం నుండి బయటకు తీసుకురావడం, ఇక మూడవది తమ కూటమి ఎంత బలంగా ఉందో స్పష్టంగా చెప్పడం. ఇది కేవలం ప్రసంగం కాదు, కొత్త ప్రభుత్వ రోడ్ మ్యాప్ అన్నమాట. మన విశ్లేషణను ఈ కీలకమైన ప్రశ్నతో ముగిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది నిజంగానే ఒక శకానికి ముగింపా? ఈ మార్పు శాశ్వతంగా ఉంటుందా లేక తాత్కాలికమా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.